హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చాను. ఈ వీడియో చూడండి. ఈ రాయ మూన్ స్టోన్, ఇది బ్రహ్మాండమైన రాయి ఇది. అయితే దీన్ని మూన్ స్టోన్ అని చెప్పని అంటారు. ఇదే కానీ పెద్ద రాళ్ళు కానీ దొరికితే మాత్రం మంచి విలువ ఉంటుంది. ఈ రాయి కూడా పర్లేదు, విలువ బాగానే ఉంది, కానీ మన ఇండియాలో అయితే లేదు వీటికి. ఈ రాయి చూడండి, ఇది డైమండ్ లాంటి రాయే, కానీ ఇది డైమండ్ అయితే కాదు. ఇది అయితే మెరుపు మొత్తం లోపల ఉంది, కానీ డైమండ్ అయితే కాదు, హార్డ్నెస్ రావట్లేదు. సో ఇలాంటి రాళ్ళని ఊరిస్తాయి ఫ్రెండ్స్. తర్వాత ఈ రాయి చూడండి, ఈ రాయి మంచి బ్లూ కలర్ రాయ లోపల. దీని పేరు వచ్చి మంచి పేరు ఉంది, మర్చిపోయాను. ఇది రాయి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలాంటి పెద్ద రాళ్ళు ఉంటే మంచి వాల్యూ ఫ్రెండ్స్. కానీ ఈ చిన్న రాయి కూడా కొద్దిగా ఎంతో కొంత వాల్యూ ఉంది, కానీ ఇవన్నీ ఆస్ట్రేలియాలో బాగా వాడతారు. మన ఇండియా వాళ్ళకి ఇలాంటి టేస్ట్లు లేవు. ఇలాంటివన్నీ వాళ్ళు లాకెట్లో కట్ చేసుకొని ఉంగరాల్లోనే లాకెట్లోనే పెట్టుకుంటారు వాళ్ళు. సింపుల్. ఇది చూడండి, బ్లాక్ అద్భుతమైన రాయ, మంచి షైనింగ్ కలది ఈ రాయ. ఇలాంటి రాళ్ళు అయితే వీటికి కూడా ఒక మంచి రోజు ఒకటి ఉంది. మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి రాళ్ళన్నీ కూడా నేను సేకరించాను. ఎవరెవరు అయితే నాకు వీడియోలు పెట్టారో అందరం వీడియోలు బుక్లో రాసిన ఎవరైతే బ్లాక్ స్టోన్స్ ఉన్నాయో మీ అందరికీ ఒక రోజు అయితే ఈ రాళ్ళన్నీ ఒకడు ఉన్నాడు కొనడానికి, వాడు వచ్చిన వెంటనే తీసుకుంటాడు. ఓకేనా? తర్వాత ఈ రాయి కూడా ఇందాక పెట్టింది చూసారు రాయ, అలాంటి రాయే. ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. కట్ చేసి కానీ మనం లాకెట్లో కానీ చేతి ఉంగరాల్లో కానీ పెట్టుకుంటే వజ్రమే పెట్టుకోక్కర్లేదు. ఇలాంటి రాళ్ళు కూడా మనం పెట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదొక బ్లాక్ రాయ, చూసారు అంత కాంతివంతంగా ఉందో ఇది. ఇలాంటి బ్లాక్ రాళ్ళన్నీ కూడా నేను ఒక బుక్లో రాసుకున్నాను వాళ్ళ పేర్లు. ఈ రాళ్ళు కొనడానికి ఒకడు వస్తాడు, బ్లాక్ రాళ్ళు ఎస్పెషలీ. అప్పుడు మీ అందరికీ పని ఉంటుంది. నేను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు విజయవాడ రాగలిగితే పర్వాలేదు, మీ రాళ్ళన్నీ సేల్స్ అవుతాయి. ఇది చూడండి, ఈ వీడియో చూడండి, ఇది చాలా క్లీన్గా అద్భుతంగా ఉంది. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ఇలాంటి రాళ్ళు అన్ని వీడియోలు చూస్తుండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే భూమిలోనే రకరకాల రాళ్ళు ఉన్నాయి, కానీ ఈ రాళ్ళన్నీ కూడా చేపల తొట్టి వాటిల్లోనే బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మంచి అందంగా ఉంటాయి. అవి కాస్ట్లీ చేపల తొట్టిల వాటిలో అద్భుతమైన రాళ్ళు వేయాలి. వాళ్ళు వేస్తారు డబ్బు ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ప్రెస్టేజ్ కావాలి, న్యాచురల్ కావాలి. సో వాళ్ళకి ఇలాంటి రాళ్ళు వేయాలి, ఖచ్చితంగా వాళ్ళు వేస్తారు కూడా. అంత పెద్ద చేపల తొట్టిని వేలు పెట్టుకున్న చేపల తొట్టి తక్కువలో వేయలేడు కదా. సో ఈ రాళ్ళు చూడండి, ఇది వంకాయ కలర్ రాళ్ళు, ఇవన్నీ ఆమ్నెస్టీ రాళ్ళు, బాగానే ఉన్నాయి రాళ్ళన్నీ. కటింగ్ చేసి కూడా మంచి మెరుపులు వస్తాయి రాళ్ళకి. ఇవన్నీ కూడా నేను క్రిస్టల్ అనే అనుకుంటున్నాను. ఎందుకంటే క్రిస్టల్లో ఇది ఒక రకమైన క్రిస్టల్, ఇది ఫుల్ క్లియర్ క్రిస్టల్ మాట. ఫుల్ వైట్గా ఉంటాయి ఈ రాళ్ళన్నీ కూడా, గ్లాస్ అద్దం మాదిరిగా. అది ఈ రాయి చూడండి, ఇవి కూడా చేపల తొట్టికి సంబంధించిన రాళ్ళే. ఎందుకంటే బయట వాడు కానీ మంచి కాస్ట్లీగా పోతాయి. డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద చేపల తొట్లు పెట్టుకుంటేప్పుడు అందులోనే ఒక్కో చేప 5,000 10,000 ఖరీదున్న చేపల తొట్లోనే గాజు ముక్కలు లాంటి రాళ్ళు వేయరు కదా, యాక్చువల్గా ఉన్న రాళ్ళు ఇలాంటివి వేస్తారు. వీటికి మంచి రేట్ వస్తుంది. ఇక్కడ గర్సన్ సార్ అని చెప్పిన విజయవాడలో ఉంది, వాళ్ళని కన్సల్ట్ చేయాలి. మీ దగ్గర ఉన్న తేనె రాళ్ళు, బ్లాక్ రాళ్ళు, ఇలాంటి రాళ్ళు అన్నీ కూడా వాళ్ళు న్యాచురల్ రాళ్ళు కూడా అమ్ముతారు. వాళ్ళకి కన్సల్ట్ చేస్తే వాళ్ళు కొనే అవకాశం ఉంది. ఒకసారి వెళ్ళి కనుక్కుంటానులేండి. మీ అందరూ కొద్దిగా శాంపిల్స్ రాళ్ళు ఇస్తే నేను చేపలతోటి సంబంధించిన రాళ్ళు వాళ్ళకి చెప్పి అడుగుతాను. ఓకేనా? ఈ రాయి చూడండి, ఎంత అద్భుతమైన బ్లాక్ రాయ. ఈ రాయ అయితే ఫ్రెండ్స్, ఈ రాయ మంచి బాగుంది. ఈ రాయ ఇలాంటి రాళ్ళు ఫ్రెండ్స్, ఇలాంటి రాళ్ళు ఉంటే మాత్రం ఇవి ఉపయోగపడతాయి నాకు తెలిసి. ఎందుకంటే ఈ రాయి చూడండి, ఈయన అరగదీశాడండి ఈ రాయిని, కానీ అరగలేదు. ఈ రాయ ఎంత అరగదీసినా కానీ అరగలేదు అన్నాడు. ఇదిగో ఇది మాత్రమే కనబడింది అరగదీస్తే. అయితే కొద్దిగా అరిగినట్లుగా ఉంది రాయ, కానీ షేడ్ వస్తుంది లోపల నుంచి దీనికి. ఇదిగోండి ఈ రాయి చూడండి, ఎంత బాగుంది ఈ రాయ. చూస్తానికి స్మూత్గా చక్కగా ఎంత అద్భుతంగా ఉంది. ఒకవేళ పైనుంచి పడినాయా భూమిలో దొరికినాయా చూడాలి. పైనుంచి పడితే మరి ఉండొచ్చు, మరి భూమిలో అయితే ఈ రాయి చూడండి, ఇది వైట్ షెప్పేర్ కానీ అనుకుంటున్నాను, కానీ కాదు, క్రిస్టల్ అని చెప్పని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. మరి అది షెప్పేర్ అయితే ఇంత క్లీన్గా ఇంత వైట్గా ఉంటుందా అని చూడాలి ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ కూడా ఈ రాయి చూడండి, క్లీన్ వైట్ క్రిస్టల్. ఇది ఎందుకు పెట్టారంటే ఎంత నీట్గా అద్భుతంగా ఉంది చూసారా, క్లీన్గా బ్రహ్మాండంగా ఉంది.
ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ రాయ ఇది షపేర్ అని అనుకున్నాను, కానీ మరి కఠినత్వం అలాగే కనబడుతుంది. అవ్వచ్చు ఫ్రెండ్స్ ఎలక్ట్రాల్. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే నాకు అంత ముందుకు వెళ్తుంది. నా వీడియోలు చూడండి ఫ్రెండ్స్. కనీసం 2 నిమిషాలు కూడా చూడట్లేదు మీరు. థ్యాంక్ యూ.